రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. నా యొక్క వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ కూడా చేయండి. అలాగే మనము ఈరోజు వరి పొలానికి రావడం అనేది జరిగింది. ఎందుకంటే మనకు విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి బ్లాక్ పోర్ట్ పి అనేటువంటి ప్రోడక్ట్ని మనము ఈ యొక్క పొలానికి వాడడం అనేది జరిగింది. మన ఈ యొక్క బ్లాక్ పోర్ట్ పి అనేటువంటి ప్రోడక్ట్ను ఎలా వాడాలి, ఎంత మోతాదులో ఎకరానికి వాడాలి అనే దాని గురించి, ఈ ప్రొడక్ట్ వల్ల లాభం ఏంది అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ బ్లాక్ పోర్ట్ పి అనేటువంటి ప్రోడక్ట్ని మనము వరి పొలంలో, స్పెషల్గా వరి పొలంలో వాడడానికి మా విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళు మనకు అందించడం అనేది జరిగింది. దీన్ని మనము ఒక ఎకరానికి కేజీ చొప్పున మట్టిలో కానీ, లేదంటే కాంప్లెక్స్ ఎరువులు మనం వాడతాం కదా, ఆ కాంప్లెక్స్ ఎరువుల్లో కలిపి మనం దీన్ని చల్లుకోవాలి. దీన్ని మనం చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే, ముఖ్యంగా వేరు వ్యవస్థ అనేది విపరీతంగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా సైడ్ బ్రాంచెస్ దృఢంగా రావడము మరియు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా గ్రీనీస్గా తొందరగా ఎదుగుదలలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనము ప్రతిసారి తీసేటువంటి పంట దిగుబడి కంటే దాదాపుగా ఒక 20 నుండి 25% దిగుబడిని కూడా మనము పెంచుకోవచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ను వాడడం వల్ల పెరుగుతుంది. అంతేకాకుండా మనము ఈ యొక్క రైతు క్షేత్రానికి వచ్చాము. మా బ్లాక్ పోర్ట్ పి వాడినటువంటి పంట ఎలా ఉంది, బ్లాక్ పోర్ట్ పి వాడినటువంటి పంట ఎలా ఉంది అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మనము స్వయంగా ఇప్పుడు బ్లాక్ పోర్ట్ పి వాడినటువంటి పంటను ఒకసారి గమనించినట్లయితే, ఈ యొక్క పంటలో ఎక్కడ చూసినా కానీ పంట వేరు వ్యవస్థ అనేది విపరీతంగా బాగా డెవలప్ అయింది. పంట వేరు వ్యవస్థ అనేది వేర్లు అనేది ఇక్కడ వరకు వచ్చాయి. ఈ వేర్లు అనేది విపరీతంగా డెవలప్ అయినాయి. ఎక్కడ చూసినా కానీ వేర్లు అనేది విపరీతంగా డెవలప్ అయ్యాయి. అంతేకాకుండా ఈ సైడ్ బ్రాంచెస్ అనేది ఈ వేసిన దానికైనా చూడండి, సైడ్ బ్రాంచెస్ అనేది విపరీతంగా, అంతేకాకుండా దృఢంగా కూడా పెరిగాయి. చూడండి, దృఢంగా పెరిగాయి. కొంచెం జూమ్ చేయి. ఇక్కడ ఈ సైడ్ బ్రాంచెస్ అనేది దృఢంగా పెరిగాయి, గట్టిగా. మరియు ఇంత మందం. ఈ పంట మనకి 25 days కంటే తక్కువనే ఉంది. ఇప్పుడు బ్లాక్ పోర్ట్ పి వాడింది, బ్లాక్ పోర్ట్ పి వాడినటువంటి పంటను చూసినట్లయితే, అది ఒకరోజు బ్లాక్ పోర్ట్ పి వాడింది, ఒకరోజు తర్వాత నాటు వేయడం జరిగింది. బ్లాక్ పోర్ట్ పి వాడింది ఏంటంటే ఒకరోజు ముందు వేయడం అనేది జరిగింది. అయితే మనకు ఈ బ్లాక్ పోర్ట్ పిలో చూసినట్లయితే ఏ బ్రాంచెస్ చూసినా కానీ దృఢంగా, గట్టిగా మరియు ఎక్కువ సైడ్ బ్రాంచెస్ అనేది వచ్చాయి. కావాలంటే ఎక్కడ చూసినా చూడవచ్చు మీరు. ఎక్కడ చూసినా మనకి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చాయి. ఎక్కడ చూసినా ఈ 20-25 రోజుల పంటలోనే ఇలా ఉంది. ఇంకోటి గ్రీనీస్గా పెరగడము, చాలా పెద్దగా ఎత్తులో కూడా బాగా పెరిగింది చూడవచ్చు. కాకపోతే ఈ పంట మొత్తం మనము బ్లాక్ పోర్ట్ పి అనేటువంటి ప్రోడక్ట్ని వాడారు. ఇదంతా ఈ చూపిస్తున్నటువంటి మొత్తం ప్రోడక్ట్ అనేది బ్లాక్ పోర్ట్ పి అనేది వాడారు. అంతేకాకుండా ఇప్పుడు బ్లాక్ పోర్ట్ పి వాడనేది ఓన్లీ ఒక రోజు తర్వాత మాత్రమే వేయడం అనేది జరిగింది. దీని యొక్క బ్రాంచెస్ మనం చూసినట్లయితే చూడండి, ఎక్కడ చూసినా కానీ ఒక 4-5 కొమ్మలు సైడ్ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పెరుగుదల మంచిగా లేదు. అదేమో గ్రీనిష్ కలర్గా ఉంది. ఈ ప్రోడక్ట్ ఏమో కొంచెం ఎల్లో కలర్లో ఉంది, అంత గ్రీనిష్గా లేదు. ఓన్లీ ఒకరోజు తేడాతో మాత్రమే ఉంది. దీంట్లో చూడవచ్చు, ఎక్కడ చూసినా కానీ సైడ్ బ్రాంచెస్ కూడా రాకపోవడము. ఇక్కడికైతే చూడండి, ఒక 2-3 బ్రాంచెస్ మాత్రమే రావడం. ఇంకోటి ఏంటంటే, మనం బ్లాక్ పోర్ట్ పి అనేటువంటి ప్రోడక్ట్ను వాడడం వల్ల ఏమవుతుందంటే, మనము గంట గుళికలను కూడా అంత వాడనవసరం లేదు. ఇంకోటి, రసాయన ఎరువులు ప్రతిసారి మనం ఎకరానికి ఒక బస్తా వేసినట్లయితే మనం ఈసారి ఒక 30 నుండి 35 కేజీల వరకు వేస్తే సరిపోతుంది. అంటే రసాయన ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, దీనివల్ల మనకి ఈ ప్రోడక్ట్ దిగుబడి అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ప్రతిసారి మనము చేసేదానికంటే, ప్రతిసారి దిగుబడి తీసేదానికంటే ఒక 20 నుండి 25% దిగుబడి కూడా మనము పెంచుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క బ్లాక్ పోర్ట్ పి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇలాంటి పంటను మనం పండించడం వల్ల మనం కూడా ఈ పంటను తినడం వల్ల మనలో కూడా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఈ యొక్క బ్లాక్ పోర్ట్ పి వాడినటువంటి ఈ వరి చేనికి ఏవైనా చీడపీడ పురుగులు కూడా అంత తొందరగా ఆశించినా కానీ అవి తొందరగా మనకి అంటే ఎఫెక్ట్ చూపించవు, అంత పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. కాబట్టి రైతు సోదరులందరూ
ఒకసారి ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు వాడి చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మనము ఒక 20 డేస్కి ఒకసారి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇదే కాదు, చాలామంది రైతు సోదరులు బ్లాక్ పోట్ పీ అనేటువంటి దాన్ని వాడారు. కాకపోతే రైతులు అందుబాటులో లేకపోవడము, లేదంటే నాకు కూడా టైం లేకపోవడం వల్ల నేను అన్ని చోట్ల తిరిగి నేను చూపించలేకపోతున్నాను. ధన్యవాదాలు. మీరు ఒకసారి గమనించి ఈ యొక్క ప్రోడక్ట్ను వాడి చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నానంటే ప్రతి రైతు సోదరులు నాటు ఇప్పుడే వేశారు, ఒక 10-15 రోజులు ఇంకా వేస్తూనే ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు దీన్ని వాడితే మనకు పెట్టుబడి కూడా తగ్గుతుంది, అధిక దిగుబడి పెరుగుతుంది, మొక్కల్లో రోగనిరోధక శక్తి పెరిగి మొక్క కూడా దృఢంగా గట్టిగా పెరుగుతుంది. కావాలంటే మీరు చూడొచ్చు, ఈ మొత్తం పొలము బ్లాక్ పోట్ పీ వాడాము, ఈ పొలమేమో బ్లాక్ పోట్ పీ వాడండి. మళ్ళీ ఒకటే రోజు డిఫరెన్స్తో మనం నాటు వేయడం అనేది జరిగింది. ఇంత వ్యత్యాసం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ ప్రోడక్ట్ను వాడాలి. ధన్యవాదాలు.